Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. ఎయిర్ హోస్టెస్ నుంచి సిటీ ఎస్పీ స్థాయికి ఎదిగారామె. కానీ భూ వివాదంలో తీవ్ర ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటుపడింది. ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారినిగా ఎదిగి ప్రశంసలు అందుకున్న నేహా పచిసియా ఇప్పుడు అధికార దుర్వినియోగం, భూ వివాదం ఆరోపణలతో సస్పెన్షన్ కు గురి కావడం మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ కు చెందిన నేహా పచిసియా కట్నీ సిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై భూ వివాదానికి సంబంధించి కేసు కూడా నమోదైంది. హత్య కేసులో నిందితుడికి ఫేవర్ గా ఉంటారని, అతని భూమిని మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకే విక్రయించేలా ఒత్తిడి చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. నేహా పచిసియాను సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. నేహా గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారు. ఆ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఎంపీపీఎస్సీ పరీక్షల్లో 20వ ర్యాంకు సాధించి పోలీస్ శాఖలో చేరారు. ఖండ్వా, గుణ సహా పలు జిల్లాల్లో విధులు కూడా నిర్వహించారు ఆమె. గుణలో సిటీ ఎస్పీగా పనిచేసిన సమయంలో ఉమెన్ మొబైల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే అధికారినిపై భూ వ్యవహారం, అధికార దుర్వినియోగం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో ఆమెపై వెహికల్ చెకింగ్ సందర్భంగా వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు, హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యానికి సంబంధించిన విచారణలు కూడా కొనసాగుతున్నాయి. నేహా పచిసియా ఎయిర్ హోస్టెస్ నుంచి సిఎస్పీ స్థాయికి ఎదిగి ఇప్పుడు అవినీతి ఆరోపణలో చిక్కుకోవడంపై చర్చ జరుగుతోంది. నిజానికి నేహా చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదగడంపై నిజానికి మనకు గుర్తుందా, ఇక్కడ కూడా అదే జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో కూడా కానిస్టేబుల్ని సీఏ తిట్టాడు అని కానిస్టేబుల్ గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ గా ఎదిగాడు. ట్రైనీ ఐపీఎస్ గా ఉండగా వివాదాల్లో చిక్కుకుని ఇప్పుడు మళ్ళీ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేహా పచిసియా కూడా అంతే, ఆమె కష్టపడి ఎదిగి అవినీతి ఆరోపణలో చిక్కుకుని ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.